హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు రోజు అయితే తీర్థంలోకి వెళ్ళాం కదా, ఈ బండాను పచ్చడి బండ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా అలాగే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కర్రీ ఏదైనా పెడతానికి ఇంకా స్టీల్ బాక్స్ లాంటివి అయితే ఓ రెండు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అయితే చూపిస్తున్నాను. ఇంకా పొద్దున్నే టిఫిన్లు అయితే అయిపోయాయి. అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం త్వరగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కృష్ణుడి గుడిలోని వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అయితే జరుగుతుందనేసి రమ్మని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి మళ్ళీ అమ్మకి చెప్పి వెళ్దామన్నా అమ్మకి మళ్ళీ ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా అని చెప్పి ఇంకా పప్పు మామిడికాయ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా పప్పు మామిడికాయ ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవడానికి అవన్నీ కూడా అక్కడ పెట్టేసి గుడి దగ్గర నుంచి కొంచెం త్వరగా వచ్చేసినట్టయితే ఇంకా కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా ఒక పక్కన రైస్ కూడా పెట్టేసి అమ్మకి చెప్పేసి ఇంకా గుడికి అయితే వచ్చేసాము. ఇంకా కళ్యాణం కూడా మొదలైందండి. ఈ కళ్యాణం వీడియో నేను విడిగా కూడా పెట్టానండి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కళ్యాణం అయితే అయిపోయింది. కళ్యాణం చాలా బాగా జరిగింది. అయితే ఊళ్ళో ఉన్న ఆలయాల్లోని దేవుళ్ళు ఇవన్నీ కూడా పాటలు అయితే పాడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కళ్యాణం అయ్యేసరికి 2 అయితే అయిపోయింది. ఇంకా చాలా టైం అయిపోయిందని చెప్పి మేము ప్రసాదం తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే అమ్మాళ్ళు ఇంకా పైన అయితే కూర్చున్నారు చల్లగా ఉందని చెప్పి. ఇంకా నేనైతే టీ పెట్టేసి తీసుకెళ్ళాను అనమాట. ఇక పైన మాట్లాడుకుంటూ ఇంకా టీ అయితే తాగుతున్నాము. పైన మల్లె మొక్క అయితే వేశాను కదా, చక్కగా పువ్వులు అయితే బాగా వచ్చాయి. ఇంకా మొక్కలు వేద్దామని చెప్పి మట్టి అయితే తెప్పించాను. కాకపోతే ఇప్పుడు వేసిన ఈ ఎండలకి మళ్ళీ నేను ఒకటి ఊరు వెళ్తాను కదా సెలవులకి, ఇంకా మళ్ళీ వచ్చేసరికి అవి చచ్చిపోతాయేమోననేసి కొంచెం వర్షాలు పడినప్పుడైతే చక్కగా ఆ వర్షం నీళ్ళకి మొక్కలు ఏ మొక్కలైనా బతుకుతాయి కాబట్టి ఇంకా వేద్దామా వద్దా అనేసి అని ఇంకా చూస్తున్నాను అనమాట. మట్టి అయితే తెప్పించాను, వెయ్యాలి మొక్కలు తెప్పించి. ఇంకా ఈ మల్లె మొక్క అయితే అక్క ఆకు మొత్తం దూసేమనేసి అంటే ఇంకా దూసేసాను అనమాట. ఆకు మొత్తం తీసేసిన తర్వాత చక్కగా చిగుర్ల కింద వచ్చి పువ్వులు కూడా ఎక్కువ వచ్చాయి. అదే అక్కని మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఉన్న ఆకులు కూడా తీసేసుకుంటే మళ్ళీ వస్తాయి అంటావా అనేసి అని అడుగుతుంటే, ఉన్నాయి కూడా తీసేసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తాయి అనేసి అని అంటే అవి చూస్తున్నాను అనమాట. పువ్వులు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. అంటే ఇంత చిన్న మొక్కకి ఇన్ని పువ్వులు వస్తాయని అయితే నేను అనుకోలేదన్నమాట. భలే వచ్చాయి. ఓకేనండి, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.